హలో హలో మావయ్య, నేను రామాని. మా ఇంట్లో ఫోన్ ఎవరు ఎత్తట్లేదు. అమ్మ అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదురా, ఆ అమ్మ పోలీస్ స్టేషన్ కి నాన్నం చూడటానికి వెళ్ళింది. పోలీస్ స్టేషనా? ఏమైంది? అబ్బా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదురా. నువ్వు పోయిన తర్వాత చిన్న గొడవ జరిగింది. ఆ విషయంలో నాన్న అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. నేను రేపు పొద్దున్నే బేరిప్పించి వెంట పెట్టుకుని తీసుకొస్తా కదా. మావయ్య, మా నాన్న ఇంటికి వచ్చేస్తారుగా? రే, మీ నాన్న ఏదన్నా తప్పు చేస్తే కదరా రాకుండా ఉండటానికి. నేనున్నా కదా, నా మాట నమ్ము. సరే మావయ్య. ఏంటి? నేను ఫైర్మెన్ జి వెంకటేశ్వర గారి అబ్బాయినండి. ఆయన ఒకసారి చూడాలండి. టీకి డబ్బులు కావాలి. 10 వస్తాయి? 100 కావాలి. లంచ్ అడుగుతున్నారా? లంచం అనుకో, టీకి పైసలు అనుకో, బిర్యానీకి డబ్బులు అనుకో, ఏమన్నా అనుకోవయ్యా. నువ్వు మీ నాన్న చూడాలంటే నాకు 100 కావాలి. ఇదిగో బాబు. మీ నాన్న పేరు రాసి సంతకం పెట్టు. రేయ్, మార్కెట్ లో మర్డర్ కేసు వెంకటేశ్వరరావు. వెళ్ళండి. రామా, ఎలా ఉన్నా నాన్న? నాకి నువ్వు పరీక్షలా రాశావు. రాశాను. ఎలా ఉన్నావు శాంతి? ఏంటి నాన్న ఇదంతా? ఇప్పుడేమైందన్నా? 2 రోజుల్లో బయటకు వచ్చేస్తాను కదా. నువ్వు తప్పు చేయలేదు నాన్న. తప్పు చేయని వాడికి ఎప్పుడు అన్యాయం జరగదు. నువ్వు త్వరగా బయటకు వచ్చేస్తావు. నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నువ్వు ఉండగా నాకు భయమేంటి నాన్న. నీలాంటి కొడుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. వస్తాను. మీ నాన్నకి ఈ సోడా ఇచ్చిరా. ఇంకెప్పుడు కాల్సరు శాంతి, ఇంకెప్పుడు కాల్చు. రామా, వాళ్ళకి మీ నాన్నకు ఏ సంబంధం లేదని నీకు నాకు తెలుసు. కానీ కోర్టుకు తెలియదు. మనం కోర్టును నమ్మించాలంటే సాక్ష్యం కావాలి. నువ్వు ఆ పని చేయి. మార్కెట్కి వెళ్ళి జరిగింది జరిగినట్టుగా చెప్పగలిగే ఒక్క సాక్ష్యం చూడు. మీ నాన్న వెంటనే నేను విడిపిస్తాను. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, అక్కడ చనిపోయింది బొడ్డు అని ఆ దేవుడికి చాలా కావలసిన వాడు. నాకు తెలిసినంత వరకు ఆ దేవుడు మీ నాన్నను అంత ఈజీగా వదలడు. వాడికి ఎదురు నిలబడి సాక్ష్యం చెప్పేవాడు దొరకటం కూడా చాలా కష్టం. అయినా ట్రై చేయి. మొన్న 22వ తారీఖు ఇక్కడ మర్డర్ జరిగిందని మీరు చూసారా? మాకు తెలియదు బాబు. మొన్నే సార్, శుక్రవారం. తెలియదని చెప్తున్నాడుగా, ఇక్కడ ఎవరు చెప్పరు. ఎల్లో బాబు, పోయిన శుక్రవారం ఈ మార్కెట్ లో మర్డర్ జరిగింది, చూసారా? పోయిన శుక్రవారం జరిగిన మర్డర్. ఎందుకయ్యా నోరు మూసుకుని పని చూసుకో. అడగదు బాబు, ఇక్కడ ఎవరు చెప్పరు. అది మా కాదు. మానాన్ని మమ్మల్ని పక్కనేంటయ్యా? ఎందుకు ఇలా అర్థం చేసుకోరేంటి? తమ్మి ఇట్లా మీరు చూసారా సార్? నేను చూసిన, మొత్తం చూసిన. మర్డర్ జరిగింది శుక్రవారం కాదు, గురువారం. కోర్టుకొచ్చి నేను నిజం చెప్తా. 5,000 కావాలి. అదేంటి, చూసి నిజం చెప్పడానికి డబ్బులు ఎందుకు సార్? దిగా, నీ జియాగూడ మండికెళ్ళి మేకల్ని తెచ్చి వాటిని చంపి మటన్ అమ్ముతుంటా. గట్లని మేకలతోనే నాకు దుష్మని లేదు. గది నా దందా, వ్యాపారం. ఒక మేక మీద నాకు 500 రూపాయలు వస్తాయి. నేను నీతో నీ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పనీకి నువ్వు నా దోస్తువా? పైసలి సాక్ష్యం చెప్తా. ఫాయిదా లేకుండా నేనేం చేయ. మా ఏంట్రామా? ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నారమ్మా, కానీ 5,000 కావాలంట. 5,000? అయినా సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరో ఎందుకురా? అదంతా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానుగా, నేను వచ్చి చెప్తాను. కుదరదమ్మా, అయిన వాళ్ళు సాక్ష్యం చెప్తే చల్లదు. అదేంట్రా? అయిన వాళ్ళు చెప్పే నిజానికన్నా కాని వాళ్ళు చెప్పే అబద్ధానికి విలువ ఎక్కువ. అంతేనమ్మా, అదేనమ్మా మా న్యాయశాస్త్రం.
ఇదిగోండి 5,000. రేపు పొద్దున్న 9ంటికి నాంపల్లి కొట్టుకొచ్చి నిజం చెప్పండి. వస్తా. ఇంకో విషయం సాహిబ్ గారు, ఉం? ఇప్పుడు మీరు నమాజ్ చదివారే, అది అల్లా కోసం. అల్లా అంటే నిజం. ఆ నిజాన్ని మీరు నాకు 5,000కి అమ్మేశారు. అంటే మీ దగ్గర అలా లేడు. ఇక మీద నమాజ్ చేయటం మానేయండి. ఇదిగా ఆగు. నీ పైసలు నువ్వు తీసుకో. నిన్ను కన్నా అమ్మ గొప్పది. నే కొట్టుకొచ్చే నిజం చెప్తా. నీ కోసం కాదు, మీ నాయన కోసం కాదు, అల్లా కోసం. ఏడుంటే నన్ను చంపేస్తారు. నన్ను ఎక్కడికైనా తీసుకుపో. రండి. బావా బాడి చూసావా? గుణపం ఎంత నొక్కిన తనివి తీరదు. ఆ అన్నా 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 అన్నా, ఆ ఫైర్ మ్యాన్ గాని కొడుకు సాక్ష్యం చెప్పడానికి మటన్ షాప్ సాహిబ్ గాని తీసుకోవండి అన్నా. రే మళ్ళీ ఏంటి ఏడుస్తున్నావు? ఏడిస్తే చచ్చిపోయిన వాళ్ళు వస్తారా? రారు. నేను చెప్తారా? రా. నీకు ఈ అన్నయ్య లేడనుకున్నావా? నేను చచ్చిపోయాననుకున్నావా? అది కాదన్నయ్య గారు. లేకపోతే ఏమిటమ్మా ఇంత గొడవ జరిగితే నాతో ఒక్క మాట అయినా చెప్పావా? నాకు ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, కార్పొరేటర్లు తెలుసు. ఒక్క ఫోన్ కొడితే నిమిషంలో మీ ఆయన్ని బయటకు తీసుకొచ్చేవాణ్ణి. నాతో ఎందుకు చెప్పలే? సమయానికి గుర్తు రాలేదన్నయ్య గారు. గుర్తు రాలేదు. అవునులే, అదే నీ సొంత అన్నయ్యనైతే చెప్పకుండా ఉండేదానివా? అమ్మా, ఈ సాహిబ్ గారేనమ్మా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. కానీ బయట ఉంటే చంపేస్తారంట. ఈ నెక్కన దాయాలమ్మా. నేను దాస్తాను. ఇతని మీద ఈగ కూడా వాలకుండా చూసే పూచి నాది. కనీసం ఈ సాయమైనా నన్ను మీకు చేయనివ్వండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. ఛ, నాకు థ్యాంక్స్ ఏమిటమ్మా? నా వాళ్లకు నేను చేస్తున్నాను. పదండి సాహిబ్ గారు. ఇంకే ప్రాబ్లం లేదు. మీ నాన్న బయటకు వచ్చేసినట్టే. ఈ గుడ్ న్యూస్ నువ్వు వెంటనే వెళ్ళి మీ నాన్నతో చెప్పు. చాలా సంతోషిస్తాడు. వెళ్ళు. బయటికి వెళ్ళండి. ఇదిగో మీరు కూడా, మీరు త్వరగా, నువ్వు కూడా త్వరగా కాల్ చేయండి. గుర్తుపట్టావా? నేను దేవుణ్ణి. ఆ రోజు నేను మార్కెట్ యార్డ్ని తగలబెడుతుంటే నువ్వు వచ్చి నన్ను కొట్టావు. నామే చెయ్యేసిన నేను ఇప్పటిదాకా ఎప్పటిని వదలలేదు. కానీ ఆ రోజు నా డ్యూటీ నేను చేస్తుంటే నీ డ్యూటీ నువ్వు చేస్తూ నన్ను కొట్టావు. కాబట్టి రెండిటికీ బెరంబాటు అయిపోయింది. వదిలే. నేను ఈ రోజు ఈ సిటీని వెళ్తున్నానంటే దానికి కారణం ఆ పట్టుగాడు. వాడు నీ చేతిలో చచ్చిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను నరికేద్దాం అనుకున్నాను. కానీ నిన్ను చంపమని వాడిని నేను పంపించాను కాబట్టే కదా వాడిని చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి ఈ రెండిటికి కూడా బెరంబాటు అయిపోయింది. వదిలే. ఇప్పుడు నాకు పెద్ద చిక్కుచ్చు పడింది. మొన్న చంపే బడ్డుగాడిని వాడు అక్కే మళ్ళీ. ఇది నా పెళ్ళాం కాదు, దీనికి నేను తాళి కట్టలేదు. కానీ ఇది రోజు నాతో పనుకొని నాకు సుఖాన్ని ఇస్తుంది. మరి నా పెళ్ళాం కాకపోయినా నాతో పనుకొని నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్నప్పుడు దీని రుణం నేను తీర్చుకోవాలిగా. అందుకని దీని తమ్ముడిని చంపి నిన్ను చంపి ఆ రుణం తీర్చుకొని రెండు బేరంబాటు చేద్దాం అనుకుంటున్నా. నువ్వు చచ్చిపో. అవును, చచ్చిపోవాలి. చూడమ్మా, బడ్డుగాడిని నేను చంపలేదు. మీ వాళ్ళ వల్లే చచ్చిపోయాడు. తప్పు చేసింది మీరు, తప్పు పట్టేది నన్న. ఇప్పుడు చెప్తున్నాను, బడ్డుగాడేంటి నీలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద పెట్టి నిలువున నరుకుతాను. నీది ఒక బతుకేరా? కొట్టండి.
అలాగే సార్. సార్ ఫైర్మెన్ వెంకటేశ్వరరావు గారిని కలవాలి. ఇదిగోండి సార్ మీ 100. సార్ ఫైర్మెన్ వెంకటేశ్వరరావు కావాలంట. పిట్రా వెంకటేశ్వర నీకేమవుతాడు? వాళ్ళ అబ్బాయినండి. అబ్బాయివా? సారు ఆయన సెల్ తాళాలు. ఏ నాకిస్తావంటే అక్కడ పడే. నువ్వు లోపల రావా, నీతో మాట్లాడాలి. దా. కూర్చోవయ్యా. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలే. ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేయగలను. ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి ఓ 50,000 పట్టరా. ఇప్పుడు 8 అయింది కదా, 8:15 కల్లా మీ నాన్న వదిలేస్తా. వెళ్ళి. సార్ మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యంతా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్. ఎందుకయ్యా కన్న తండ్రి దగ్గర పేనాస్తానం చూపిస్తున్నావు? నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థం అవుతుంది సార్, మీరు లంచం అవుతుందని అర్థం అవుతుంది. కానీ మా నాన్న ఏ నేరం చేయలేదు సార్. మీ నాన్న నేరం చేశాడా చేయలేదా అన్నది కాదు, నాకు డబ్బులు కావాలి అంతే. న్యాయం మా వైపు ఉంది సార్. మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు. వస్తాడు సార్, మాకు మంచి సాక్ష్యం దొరికింది. రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు. బయటకు వచ్చిన 5 నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా. ఏం చేస్తావు? మాతో పెట్టుకోకు, వెళ్ళి డబ్బులు పట్టరా. నానా 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 ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకు అన్నం పెట్టామే. మీ నాన్న తన అన్నం తినేసి పక్కోడు ప్లేట్ లాక్కోవడం ట్రై చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా, కుక్కల్లాగా? అబద్ధం అబద్ధం, మీరు అబద్ధం అంటున్నారు. మీరందరూ కలిసి మా నాన్న చంపేస్తాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకెళ్ళిపోతాను, మా నాన్న తీసుకెళ్ళిపోతాను. సార్ వదిలేండి, సార్ వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావా, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ లో ఉండు. ఎక్స్ట్రా వేసామంటే రాడికల్ కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇప్పుడు కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్ తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? 7 అడుగుకి ట్రాన్స్ఫర్ చేస్తాడు, మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేడు. ఓ పని చేయి, కమిషనర్ తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటది, ఆవిడకి కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు? మీ కుర్రాలు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం.
ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి. మా టైం వస్తుంది చూడు, అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి వేల మంది చూశాను. నువ్వు వేల మందిని చూసుండొచ్చు, కానీ వేల మందిలో ఒక్కడు పుట్టాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా, పోతా, కానీ మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక్క నిమిషం, మీ పెన్ను పెన్సిల్. నీకోసం. అరే ఆ టీవీ ఆ బొట్టు అని చూస్తుంటే 1000లో ఒక్కని లెక్కనే ఉన్నాడు సార్. కమిషనర్ గారు సార్, కలవాలి సార్. कोई डिस्टर्ब नहीं करने का, साफ सो गया. లేచి ఉన్నారు కదండి. साफ सो गया बोला ना. అది కాదు సార్. సార్, మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలి సార్, ఒక్కసారి ఆయన కలవాలి సార్. साफ सो गया बोला ना, सो गया. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. 100 रुपया, 100 రూపాయలు. చూడు బాబు, మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పలేను. రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను. మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. మా ఆఫీస్కి వెళ్ళి దీని మీద స్టాంప్ వేయించుకుని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు, నేను ఫోన్ చేస్తాగా. హలో, నేను సార్ నమస్తే సార్. ఓ కుర్రాడిని పంపించాను, వచ్చాడా? వచ్చాడు సార్, నా ఎదురుగానే ఉన్నాడు. ఆ లెటర్ మీద స్టాంప్ వేసి పంపించండి. అలాగే సార్, ఓకే సార్. నాయనా, ఈ 3 సింహాలున్న స్టాంప్ వేస్తేనే ఈ లెటర్ కి విలువ. ప్రస్తుతానికి ఈ 3 సింహాల ఖరీదు 500. ఆ డబ్బులు అక్కడ పెట్టు, ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా. సార్, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు సార్, మీకు మళ్ళీ తీసుకొచ్చేస్తాను సార్. అవతల మా నాన్నకి చాలా సీరియస్ గా ఉంది సార్, ముందు స్టాంప్ వేయండి సార్. చూడు బాబు, ఇదే కుర్చీలో 25 ఏళ్లుగా కూర్చొని కూర్చొని ఈ నడుము వంగిపోయింది. తిన్నగా నిలబడి చాలా ఏళ్ళయింది. ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది. ముందు డబ్బులు అక్కడ పెట్టు, స్టాంప్ వేస్తా. డెలివరీ ఆన్ క్యాష్. సార్ ప్లీజ్ సార్. ఎలా 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 అమ్మా, నాన్నకు బాగా దెబ్బలు తగిలినాయి అమ్మా. హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ వాళ్ళకి 500 లంచం కావాలట. లంచం ఎక్కడి నుంచి తీసుకోవాలి?